హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతాస్ ఫుడ్ మ్యాజిక్. ఈరోజు రెసిపీగా మనము ఫిష్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ బిర్యానీని చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. తినేకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫిష్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసము ప్లేట్‌లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 ½ టీ స్పూన్ ధనియా పౌడర్, 1 ½ టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల నిమ్మరసం, ఒక చెంచాడు ఆయిల్ వేసి ఈ మసాలాలన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. వీటన్నింటిని ముక్కలకి బాగా అప్లై చేసి ఒక 15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఈలోపు మనము ఒక మిక్సీ జార్లోనికి 4-5 పచ్చిమిరపకాయలు, హాఫ్ కప్పు పుదీనా, హాఫ్ కప్పు కొత్తిమీర, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ను ఉంచి అందులో చేపల ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకొని చేపలను బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి చేపలను మెల్లగా అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్లో వేసే గ్రేవీ కోసము స్టవ్ మీద ఒక ప్యాన్ను ఉంచి అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులను వేసి కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగి ఉంచుకున్న ఒక పెద్ద సైజు ఆనియను, 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమోటో ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్టును కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మూతను పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మసాలా ఫ్రై అయ్యే లోపల మనము ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక 80% వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మసాలాలో ఉండే పచ్చివాసన వెళ్ళిపోతుంది. అందులో 1 టీ స్పూన్ కారం, 1 ½ టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసి 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ కప్పు వరకు పెరుగును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నూనె పైకి తేలే వరకు మూతను పెట్టి ఉడికించుకుంటే బిర్యానీ గ్రేవీ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం దమ్ చేయడం కోసము ఒక మందపాటి పాత్రను తీసుకొని అడుగున 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. అందులో మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ గ్రేవీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ పైన మనం 80% ఉడికించుకున్న రైస్ను కూడా వేసుకోవాలి. ఇలా లేయర్లుగా రైస్ని వేసుకొని ఇప్పుడు లాస్ట్ లేయర్గా మిగిలిన గ్రేవీని ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాను చల్లుకొని టిష్యూ పేపర్స్ను పెట్టి టిష్యూ పేపర్స్ మీద వాటర్ను చల్లుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చల్లారాక సర్వ్ చేసుకుంటే ఫిష్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.